వరి సాగులో రైతన్నలు ఈ పొరపాటు గనుక చేసినట్లయితే ఒక ఎకరానికి 2-4 క్వింటాల దిగుబడి అనేది నష్టపోయే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయండి. అది గనుక మనం చూసుకున్నట్లయితే వరి నారు పోసిన 20-25 రోజుల మధ్యలో ఖచ్చితంగా ఈ వరి నాట్లు అనేటివి వేసుకోవలసి ఉంటుంది. ఈ వరి నారు నాటే సమయంలో 2-3 సెంటీమీటర్ల లోతు వరకే నాటుకోవలసి ఉంటుంది. అలాగే ఈ వరి సాగులో వరి నాట్లు వేసిన 15-45 రోజుల మధ్యలో ఈ పిలుకలు అనేటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో మనము వచ్చేసి ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలను మనము సమభాగాలుగా చేసి వేసుకోవలసి ఉంటుంది. అలాగే ఈ వరి సాగులో చూసుకున్నట్లయితే వాటర్ అనేది ఎక్కువగా ఉంచవద్దండి. అంటే ఈ పిలుకలు వచ్చే సమయంలో మనము తేలికపాటిగా ఈ వాటర్ అనేది మనం ఇస్తూ ఉండాలి. అలాగే మనము ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్కెట్లో చూసుకున్నట్లయితే హైబ్రిడ్, రీసెర్చ్ ప్యాడీ వెరైటీస్, ఓపీ వెరైటీస్ ఇలా మనకు 3 రకాలుగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మన యొక్క భూములు ఎలా ఉన్నాయంటే మధ్యస్థ భూముల, బలమైన భూముల, తేలికపాటి భూముల ఇలా మనము చూసుకొని ఆ భూమికి ఎలాంటి విత్తనము అనేది సెట్ అవుతుందనేది అంటే ఇంతకుముందు వేసిన రైతు యొక్క అనుభవాలు కావచ్చు, లేదు అంటే మన తోటి రైతు వేసి అతనికి ఎలా దిగుబడి వచ్చింది అలాంటి విత్తనాన్నే మనం తీసుకొచ్చుకొని మనం వేసుకోవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనం వచ్చేసి మన యొక్క సాయిల్ కండిషన్ బట్టి కూడా మనము విత్తనాన్ని ఎంచుకొని కనుక వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులతో పాటు మంచి ఆదాయాలు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయండి.